అధికార నిర్లక్ష్యం పలుమార్లు ఫిర్యాదు చేసిన స్థానిక ప్రజల మరణం జీడబ్ల్యూఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. నీరు ఇవ్వకపోయినా పన్నులు కట్టాలని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అధికారులు. కనీసం వేసవికాలంలోనే నీటి కష్టాలు తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ అధికారులతో మాట్లాడినా ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకోవడమే తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదు. నీటి కోసం తమ పోరాటానికి తెరపడేది ఎప్పుడని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 34 డివిజన్ శివనగర్ మాకు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడే నివసిస్తున్నాము. ఈరోజు మా సమస్య ఏంటి అంటే మాకు మిషన్ మగరేగా వాటర్ పైప్ లైన్లు వేశారు. బట్ ఇప్పటి వరకు మాకు నీటి కొరత ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బోర్లు కూడా ఎండి నీళ్ళ కొరత ఉంది. బట్ మేము ఎన్నోసార్లు కమిషనర్ గారికి గ్రీవెన్స్లో కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకు ఈరోజు మన 34వ డివిజన్ కార్పొరేటర్ దిట్టి కుమారస్వామి గారిని పిలిపించి మా యొక్క సమస్య అనేది చెప్పడం జరుగుతుంది. మేము ఏఈకి కూడా పలుమార్లు ఫిర్యాదు చేశాము. బట్ ఇప్పటికి మా ఫోన్లు కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎంతోమంది అధికారులు మారుతున్నా కూడా మా సమస్యలకైతే ఎలాంటి పరిష్కారం అయితే లేదు. మరి దీన్ని ఏ గవర్నమెంట్ పట్టించుకుంటుంది? ఇప్పుడు మేము ఏం చేయాలి? వాటర్ పరిస్థితి లేదు. మోరీలు కానీ చెత్త ఊడవడం కానీ చాలా ఇబ్బంది ఉంది. మా గల్లీని అనేది మర్చిపోయారు అధికారులు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మేము కట్టినా మాకు నీటికి కొరత ఉన్నా ఇప్పటి వరకు నల్ల అనే కలెక్షన్ లేదు మాకు. అయినా నీటి పన్ను వస్తుంది. ఈ విషయాన్ని కూడా మేము చెప్పాము. అందరూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ప్రతి దాంట్లో ఇంటి పన్ను వస్తుంది, ఇంటి పన్ను కడుతున్నాను, నల్ల పన్ను కట్టమని వేధిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో, ఇంత నిర్లక్ష్యమైన ప్రభుత్వంలో ఏంటి దారుణం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి 34 డివిజన్ కుమారస్వామి గారైనా దిట్టి కుమారస్వామి గారైనా మా బాధలను స్వీకరించి ఈ సమస్య తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం.